కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఒమేగా ఎంటర్ప్రైజెస్ సంస్థ ఏర్పాటు చేసిన కార్గో సర్వీస్ను ప్రారంభించారు. ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి, ఒమేగా సంస్థ ప్రతినిధులు ముత్తు, ఓం ప్రకాష్ దీన్ని ఆరంభించారు. ఒమేగా సంస్థ కార్గో సర్వీస్ ప్రారంభించడం అభినందనీయమని ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. కార్గో సర్వీస్తో గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా కార్గో సర్వీస్ ప్రారంభించడం శుభసూచకమన్నారు. రానున్న రోజుల్లో విమాన సర్వీసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం చాలా చిన్నగా ఉంది. ఈ టెర్మినల్ మనకు రాబోయే సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ని అందుబాటులోకి తీసుకొస్తే కనుక ఈ ఫ్లైట్స్ మూమెంట్స్ పెరిగితే కనుక ఈ టెర్మినల్ కూడా సరిపోదామో అన్న భయంగా కూడా ఉంది. సో దీన్ని సాధ్యమైనంత వరకు ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది, లేకపోతే కొత్త టెర్మినల్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ ఎయిర్పోర్ట్లో కార్గో సర్వీసెస్ పెంచడానికి మీరు అన్ని స్టెప్స్ తీసుకోవాలి, ఎటువంటి మీకు సహాయం కావాలన్నా నాకు చెప్పండి, నేను ఐ విల్ టేక్ ఇట్ అప్ అట్ హైయర్ లెవెల్ అని కూడా మా హైయర్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ అన్ని సహకారాలు మనకు ఉంటే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్గో ఇంటర్నేషనల్ కార్గోస్ కూడా మనం స్టార్ట్ చేసి